అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయా శాఖల అధికారులపై మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కొత్తిగిలో మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ పి ఈరన్ అధ్యక్షతన ఎంపీడీఓ వెంకటేశ్వరరావు నేతృత్వంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హాజరయ్యారు. ముందుగా ఎజెండా ప్రకారం ఆయా శాఖల అధికారులు వివరణలు ఇస్తుండగా ఆయా శాఖల అధికారులపై ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని, గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగనన్న పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ పథకాలు అందేలా చేశారన్నారు. ఈ ప్రభుత్వంలో క్రింది స్థాయి నాయకుల ఒత్తిడి వల్ల అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తగదని వారన్నారు. గ్రామాల్లో సర్పంచులకు, ఎంపీటీసీలకు ప్రోటోకాల్ పాటించాలని వారు తెలిపారు. అధికారులు ప్రజలతో మమేకమై మన్ననలు పొందాలని వారు సూచించారు. అందరికీ ఉపాధి కల్పిస్తూ వలసల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీఓకు సూచించారు. రైతులకు అవసరమైన విద్యుత్ పరికరాలు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఏఈకి తెలిపారు. మేజర్ గ్రామ పంచాయతీ నందు త్రాగునీటి అందించే విషయంలో ఉప్పు నీరు అందివ్వడంపై వారు మండిపడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయడం వెంటనే కొత్తిగి డాక్టర్ మనోజ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ చికిత్సలను అందించాలని వారు అన్నారు. ఆసుపత్రిలో కానుపు కోసం వస్తే 2,000 డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పవిత్ర పాటిల్, వైస్ ఎంపీపీ మాన్వి లక్ష్మి భీమక్క, కోఆప్షన్ మెంబర్ షాకత్ అలీ, ఆయా శాఖల అధికారులు, ఎంపీటీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి అధికారులు ఒకటే చెప్తున్నా, సర్పంచులు గ్రామాల్లో ఏం చెప్తే చేయండి. అలాగే ఎంపీటీసీలు ఏమన్నా ఉంటే మండల వరకు వచ్చి వాళ్ళు చేసుకుంటారు. ఇవన్నీ మీరు ఆలోచన చేసుకొని చేయాలి తప్ప ప్రతి ఒక్కటి వాళ్ళు ఒత్తిడి ఉంది, మాకు వాళ్ళు ఒత్తిడి ఉంది అంటే నేను కూడా ఒత్తిడి తేగలను. నాకు కూడా ఒకవేళ ప్రభుత్వంలో ఏమవచ్చు కోర్టు అంటూ ఉంది. నాకు కోర్టుకి అసలుకి మీరు రూల్స్ ప్రకారం అయితే ప్రోటోకాలే పాటించడం లేదంటున్నా. ఊరికే నాకు చెప్తున్నారు, మళ్ళీ నా సరిగా వాళ్ళు కూడా చేస్తున్నారు. అవన్నీ నేను తీసుకుపోయి కోర్టు ముందు అసెంబ్లీలో పెట్టవచ్చు, అసెంబ్లీ తర్వాత కోర్టుకి వేయచ్చు. అసెంబ్లీలో ఇప్పుడు జరగకపోవచ్చు, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉంది జరగవచ్చు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తే అప్పుడు అధికారులు ఇబ్బంది పడతారు. చాలా మంది ఒకసారి ఇబ్బంది కూడా పడ్డారు. దయచేసి ఇవన్నీ ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు ఏం చేయాలో సాయం ఉంటే తప్పకుండా చేయండి. మిమ్మల్ని కూడా మా వాళ్ళు కూడా ఏదో చెప్పినారు కదా, మా లీడర్లు కూడా చెప్పినారు కదా, అన్యాయం చేయమని చెప్పడం లేదు. అది కరెక్ట్గా ఉంది అంటే, న్యాయంగా ఉంటే తప్పకుండా వాళ్ళు సహాయం చేయాలని అందరినీ కోరుతున్నాను. ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి లేకుండా చూడాలి. అసలు ప్రోటోకాలే సరిగ్గా పాటించడం లే. ఊరికే తూతూ మాత్రంగా ఏదో ఎమ్మెల్యేకి చెప్పడము, కొంతమంది ఫోన్లోనే చెప్పడము, కొంతమంది ఇన్ఛార్జీలు ఇంట్లో పోయి చెప్పడము, ఇవన్నీ నాకు వస్తున్నాయి. అయినా కూడా పట్టించుకోవడం లే. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న పనులు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే నాకే 10 నిమిషాలు నాకు కూడా అది వద్దనుకొని అధికారులు ఇబ్బంది పెట్టకూడదని ఆలోచనతో చెప్తున్నా. ఏదున్నా లోకల్కి సర్పంచ్ని, ఎంపీటీసీని వాళ్ళు పిలుచుకొని తప్పకుండా ఏ ప్రోగ్రాంలో కూడా చేయాల్సిందిగా కోరుతున్నా. దీనికి వేరే వాళ్ళు వచ్చి చేస్తారంటే మంచిది కాదు. దాంట్లో ఆ గ్రామంలో లీడర్స్ ఎవరన్నా రాని, సర్పంచ్ ఉంటాడు ఆ గ్రామాల్లో, ఇంకా వేరే గ్రామాల నుంచి వచ్చి అక్కడ చేస్తే పద్ధతి కాదు.